యమ్మీ అండ్ టేస్టీ డెలిషియస్ బ్రౌనీ చూడగానే తినాలి అని ఎవరికి అనిపించదు. కానీ మైదా ఉంటుంది అని ఆగుతున్నారా? వితౌట్ మైదా, వితౌట్ షుగర్, వితౌట్ ఎగ్, కంప్లీట్ గా హెల్దీ వేలో, ముఖ్యంగా డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. కంప్లీట్ గా ఓట్స్ తో ప్రిపేర్ చేసిన ఈ బ్రౌనీ ఎవరికైనా ఇట్లే నచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పాటిస్తే చాలు. ఇక లేట్ చేయకుండా ఈ ఓట్స్ బ్రౌనీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. పదండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధన్విసమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఓట్స్ బ్రౌనీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఓట్స్ ని తీసుకోవాలి. మనం ఇక్కడ ఎటువంటి మసాలా ఓట్స్ ని యూజ్ చేయకూడదు. ప్లెయిన్ ఓట్స్ ని 1.5 కప్ వరకు వేసుకోవాలి. ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు బాదంని వేసుకోండి. ఈ బాదం ప్లేస్ లో మీరు కాజును కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదంని వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్ తో క్లోజ్ చేసి ఫైన్ పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. పలుకు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ఇలా మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, పలుకు అనేది ఎక్కడా కూడా ఉండకుండా ఇలా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/2 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు 1/2 కప్పు పంచదారని కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇక్కడ బెల్లాన్ని వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని వేసుకోండి. మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ రిఫైన్డ్ ఆయిల్ అయి ఉండాలి. ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్ కోకో పౌడర్ ని యాడ్ చేసుకోండి. మీరు బేక్ చేసే ఐటమ్ ఏదైనా కూడా అన్ని ఫ్రెష్ గా రూమ్ టెంపరేచర్ లో ఉండేలా చూసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేసుకోండి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కూడా పడవచ్చు. కన్సిస్టెన్సీని చూసుకొని యాడ్ చేసుకోండి. మనం పలుకు అనేది ఎక్కడా కూడా లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. పలుకు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు, అది గుర్తుంచుకోండి. చూసారు కదా, ఉండలు అనేవి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు బేక్ చేసుకోవడం కోసం మౌల్డ్ కి బటర్ ని కానీ లేదా ఆయిల్ ని కానీ అప్లై చేసి మైదాతో కానీ లేదా గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనము ఈ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉంది. పైన మీకు నచ్చితే కొద్దిగా ఓట్స్ ని అంతా ఒకే చోట కాకుండా అక్కడక్కడ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి మనకి ఇలాంటివన్నీ కూడా ప్రోడక్ట్స్ అమెజాన్ లో కానీ, విజేతలో కానీ, సూపర్ మార్కెట్స్ లో కానీ దొరుకుతూ ఉంటాయి. అక్కడ కొన్నవి ఇవి. కొద్దిగా పైన స్ప్రింకిల్ చేశాను. వద్దు అనుకున్న వాళ్ళు ఈ చాక్లెట్ ఫ్లేవర్ ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్యాప్ చేయండి. మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కొద్దిగా కోకో పౌడర్ ని ఇలా పైన కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇది కూడా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. మనకు టోటల్ గా అంతా అయిపోయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడు బ్రౌనీ బేక్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో బేక్ చేసుకోవడానికి బౌల్లో స్టాండ్ పెట్టి లిడ్ తో క్లోజ్ చేసి ఆల్రెడీ మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేశాను. 10 నిమిషాల తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రౌనీని బౌల్లో పెట్టేస్తున్నాను. మనము లిడ్ తో క్లోజ్ చేసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్ అనేది ఉండకూడదు, అలానే మధ్యలో ఓపెన్ చేయకూడదు. చల్లటి గాలి తగులుతుంటే ఆ బ్రౌనీ అనేది చక్కగా పొంగదు, పర్ఫెక్ట్ గా రాదు. ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కడా కూడా లేకుండా నీట్ గా క్లోజ్ చేసుకోండి. అండ్ 1 మోర్ థింగ్, మీరు పెట్టే ఫ్లేమ్ ని బట్టి బేక్ అవుతుంది. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద దాదాపు 30 మినిట్స్ బేక్ చేశాను. ఇది మిడిల్ లో తీసిన క్లిప్. ఎంత చక్కగా పొంగిందో చూడండి. 30 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ గా బేక్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం ఒక చిన్న టూత్ పిక్ ని కానీ లేదా ఒక చాక్ ని కానీ ఇలా మిడిల్ లో గుచ్చినట్లయితే పిండి ఏమి అంటుకోకుండా ఇలా వస్తే మనకు బ్రౌనీ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బ్రౌనీ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి ఎంత యమ్మీగా ఫ్లఫీగా ఉందో. మనము వీటిని డీమోల్డ్ చేసుకోవడం కోసం పైన ఏదైనా ఒక ప్లేట్ కానీ ఇలా చాపింగ్ బోర్డ్ కానీ పెట్టేసి ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్ గా డీమోల్డ్ అయిపోతుంది. ఎక్కడ కూడా మాడిపోకుండా పర్ఫెక్ట్ గా వచ్చింది. చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో? మీకు ఈ మౌల్డ్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. నాకు ముట్టుకుంటున్నప్పుడు ఒక ఫీలింగ్ అనిపించింది,
ఎక్కడ కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తే విరిగిపోతుందా అని, అంత డెలిషియస్గా డెలికేట్గా వచ్చింది. చూసారా, జస్ట్ తిప్పుతుంటేనే విరిగిపోతుంది, అంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందనమాట బ్రౌనీ. సో కటింగ్ అనేది పూర్తిగా మీ ఇష్టం, బట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. సో ఎప్పుడు మైదాతో తిని మనం బ్రౌనీ ఇవాళ ఇలా ఓట్స్తో చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాదాపు పిల్లలకి 4 to 5 days వరకు పెట్టేయచ్చు అనమాట. పైగా ఇంట్లో ఉన్న ఓట్స్తో హెల్దీగా ప్రిపేర్ చేసిన రెసిపీ కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి ఇచ్చేయచ్చు, ఆలోచించే పనే లేదు. అండ్ ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా చేతులతో పని లేకుండా కంప్లీట్గా మిక్సీ జార్తో చేసింది కాబట్టి ఈజీగా చేసేయచ్చు. సో ఇవాల్టి వీడియోలో నేను మీకు పరిచయం చేసిన ఈ ఓట్స్ బ్రౌనీ మీలో ఎంతమందికి నచ్చిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటే మీ అందరికీ పక్కాగా తెలిసిపోతూ ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందో అని. సో పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం టీనేజ్ పిల్లలు అయితే మనతో అవసరమే లేదు, కంప్లీట్గా వాళ్ళే చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంది రెసిపీ. డైట్లో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ థాట్ లేకుండా ఈజీగా చేసేసుకొని తినేయచ్చు అనమాట. అంత హెల్దీగా కూడా ఉంది రెసిపీ. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్రౌనీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కట్ చేసి కూడా చూపించాలి కదా, సో చూపించేస్తాను పదండి. సో ఇలా మిడిల్లో కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తూ ఉంది ఆ టెక్స్చర్ అనేది ఏ విధంగా ఉందో అనేసి. మిడిల్లో ఆ చాక్లెట్ మెల్ట్ అయిపోయి క్రీమీగా తగులుతూ ఉంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సాఫ్ట్గా ఫ్లఫీగా ఓట్స్ బ్రౌనీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.